శ్రోతలకు వందనం. బామ చెప్పిన భాగవతం పాడ్కాస్ట్కు స్వాగతం. గత ఎపిసోడ్లో ద్వాపర యుగం అంతం కావడం, దానితో పాటు కలియుగం ప్రారంభం కావడాన్ని మనం తెలుసుకున్నాం. ఈ కలికాలంలో ధర్మం ఒంటి కాలు మీద నడుస్తున్నది మనం తెలుసుకున్నాం. దానితో చింతితులైన ఋషిమునులు కలి నిగ్రహానికి యాగహోమాలను చేయాలని నిర్ధారించుకున్నారు. దానికి నైమిషారణ్యం అన్న చోటుని ఎంచుకొని అక్కడ యాగశాలని నిర్మించుకొని యాగాలను ప్రారంభించుకున్నారు. దాని తర్వాత భాగవత అవతరణం గురించి మనం చెప్పుకున్నాం. ఈ భాగవతం అన్నది సుఖమహాముని పరీక్షిత్ మహారాజుకు చెప్పినట్టుగా మనకు వర్తమానం. అక్కడ సూత మహాముని కూడా ఉన్నట్టుగా మనం తెలుసుకుంటున్నాం. అలాంటి మహర్షి ఈ యాగాలు జరుగుతున్న చోటికి వచ్చినప్పటికీ అక్కడున్న ఋషిమునులు సూత మహామునిని తమ భాగవత కథల గురించి తమకు చెప్పాలని విన్నపించుకున్నారు. దానితో పాటు తరువాయి భాగంలో మన సనాతన ధర్మ కాలగణనం గురించి మనం చూస్తున్నాము. అనగా మన సనాతన ధర్మం ఎంత సనాతనమైనది అన్నది మనం గ్రహిస్తున్నాం. ఇక ముందుకు భామగారు డాక్టర్ కుసుమ గారి కంఠంతో భామ చెప్పిన భాగవతం 2వ ఎపిసోడ్. శయనమ ఓం శ్రీ గురుభ్యో నమ. సకల విద్యాదేవతైన ఆదిశంకర్లకు, వేదవ్యాసులకు, సరస్వతి మాతకు నమస్కరించుకొని ఈరోజు కొంత భాగము భాగవతం గురించి మాట్లాడుకుందాము. కలియుగం ప్రారంభంలో సౌనకాది మహర్షులందరూ ఈ కలిలో చాలా దోషాలు ఉంటాయని వాళ్ళకి తెలుసు. మహా దోషాలు ఉంటాయి, వీటిలో మనం చిక్కులు కొనేసేస్తాము, ఎక్కడో ఒక చోట తగులుకొనేసేస్తాము, వీటికి తిక్కకుండా మనం ఎట్లా కాలం గడపాలి అనేసి సత్రయాగం చేయడానికి నిర్ణయించుకొని దానికి తగిన ప్రదేశాన్ని నైమిసారణ్యం అనే దాని గురించి చెప్పుకున్నాము. ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు సత్రయాగాన్ని చేస్తాం. 1000 మంది మహర్షులు చేరి టీమ్గా చేసుకొని వాళ్ళు కులనాయకుడు, కులపతి అంతా వాళ్ళ డివిజన్స్ ఏముంటాయో అవి ఉంటాయి, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మొదలుపెట్టినప్పటి నుంచి యజ్ఞము స్నానాధికాలు చెయ్యకుండా అంత దీక్షగా వాళ్ళకి ఆ యజ్ఞం నుంచి వచ్చి మీద పడుతుంది కదా బూడిద, అదే వాళ్ళకి విభూది స్నానము అంటారు దాన్ని. దాంతోనే వాళ్ళు పవిత్రులు అయిపోతూ ఉంటారనమాట. వాళ్ళు లోపల నివురుగప్పిన నిప్పు మాదిరిగా లోపలంతా నిప్పు మాదిరిగా ఉంటారు, పైన మాత్రం బూడిద ఉంటుందన్నమాట. శరీరాలు మాదిరి ఉండవు, అవి నిప్పు మాదిరి తయారైపోయి ఉంటాయి అనమాట. అంత పవిత్రులు అయిపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళ కల్మశాలన్నీ భస్మం చేసుకునేసేసి వాళ్ళు నివురుగప్పిన నిప్పుల మాదిరి ఉంటారు. వాళ్ళు ఒకరోజు సూతుడు అనే ఆయన వస్తాడు, ఆయన గురించి మొదలు పెడతారు. వాళ్ళకి ఎప్పుడూ దైవ చింతనే, వాళ్ళకి వేరే చింతనే ఉండదన్నమాట. వాళ్ళు కూర్చొని కాసేపు మాట్లాడతారు. ఆయన్ని బ్రహ్మతత్వం అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది వాళ్ళకి పక్కాగా పూర్తి నిశ్చయం కలిగినటువంటి మహర్షులు వాళ్ళు సూతుడిని గురించి మాట్లాడతారు. నువ్వు వేదవ్యాసుల దగ్గర అన్ని పురాణాలు, ఇతిహాసాలు అన్నీ నేర్చుకున్నావు కాబట్టి నీవు ఈ గురించి డిస్కస్ చేయడానికి నీవు తగిన వ్యక్తివి. బ్రహ్మతత్వము సగుణమా నిర్గుణమా? గుణాలతో కూడి ఉండేది ప్రకృతి, బ్రహ్మ అంతకు అతీతంగా ఉండేవాడు అనేసి కొంత వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు దాన్నే సూతుడితోటి డిస్కస్ చేయడం మొదలుపెట్టింటారు. బ్రహ్మతత్వం గురించి నీవు వ్యాసుల వారి దగ్గర ఏమేమి ప్రాక్టీస్ చేసి నేర్చుకొని వచ్చినావో దాన్ని మాకు కూడా చెప్పు. ఎందుకంటే కలియుగంలో నువ్వు మాతో చెప్పేది కలియుగ జనులందరికీ కూడా వాళ్ళకు కూడా బోధప్రాయకంగా ఉండవాలి. కాబట్టి వాళ్ళకు ఎక్కువ ఆయుష్ ఉండదు. నువ్వు చాలా డీటెయిల్గా చెప్తాను అంటే వాళ్ళకంత ఆయుష్ కూడా ఉండదు. ఏది సారభూతమో, ఏది జిస్టో ఒక క్యాప్సూల్లో పెట్టి ఇచ్చినట్టుగా మాకు ఇస్తే అదే కలియుగ జనులకు కూడా వాళ్ళు కూడా దాన్ని శ్రవణం చేసి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనేసి అడుగుతారన్నమాట. అట్లా అడిగినప్పుడు సూతుడు రోమహర్షణ మహర్షికి పుట్టడం చేత నీవు సత్కుల జాతుడవయ్యి నువ్వు ఇవన్నీ చెప్పడానికి నీకు అధికారం కూడా ఉంది, నీకు అంతటి అర్హత యోగ్యత కూడా ఉంది, చెప్పు అని చెప్పని అడుగుతారు. వాళ్ళు తిరిగి చెప్తారు. ఆ కృష్ణ భగవాన్ గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది కొంత మాత్రము. ఆ కృష్ణుడు అట్లా పోగానే కలి ప్రవేశించింది. ఆ భగవంతుడనే ఆయన
దేవకీ వసుదేవులకు పుత్రుడుగా పుట్టినాడు. ఆయన పేరు పలికినంత మాత్రాననే సమస్త జీవులకు మానవులకు కూడా ఆధ్యాత్మిక, ఆదిదైవిక, అధిభౌతిక సమస్తమైనటువంటి నిర్మూలనంగా తొలగిపోతాయో ఆ పేరు పలికితే చాలు, కృష్ణ అనే పేరు పలికితే చాలు, అంతటి పరమ పావనుడైనటువంటి పరమాత్మ అవతరించినాక ఏ ఏ దుష్కర్మమైనటువంటి అంటే ఎవరి చేత చేయడానికి వీలే కానటువంటి కార్యాలు ఎటువంటివి చేసినాడో, ఎవని అంతరాత్మ రూపంలో ఉండే ఏ పరమాత్మ పాదాశ్రయం కలిగిన మర్త్యులు గంగ స్నానం చేసి వచ్చిన వాళ్ళకంటే కూడా వీళ్ళ దగ్గర ఉంటే చాలు అంతటి పావనత్వాన్ని కూర్తురో అటువంటి భగవంతుడి చరిత్రలు మాకు చెప్పుము అని అడుగుతారు వాళ్ళు. ఎవని పాదాలను ఆశ్రయించిన వాళ్ళు ఇంకా ఈ లోకములో ఉండడానికి అర్హత కూడా కోల్పోయి ఉత్తమ లోకాలకు ఎక్కడ ప్రయాణం చేయడానికి అర్హులైతారో అటువంటి పాదాశ్రయాన్ని పొందడానికి ఏ ఏ చరిత్రలు భగవంతుడివి ఏవి కీర్తన చేస్తే మాకు పావనత్వం కలుగుతుంది వాటన్నిటిని కూడా హరికథల రూపంలో మాకు చెప్పు అని వాళ్ళు అడుగుతారన్నమాట. ఈ కలియుగ దోషాలు మమ్మల్ని అంటకుండుగాక, ఇటువంటి కథాశ్రవణంలోనే మాకు అటువంటి భాగ్యం కలుగుతుంది. కానీ మాకు ఇతరత్రా కథలు ఎన్ని విన్నా కూడా వేస్ట్ ఆఫ్ టైము అని చెప్తారు వాళ్ళు. దేవుడు ఒక్కడే కానీ పలువురు లేరు, ఒక్కే దేవుడే. ఆ ప్రకృతి గుణాలను స్వీకరించినప్పుడు, సత్వగుణము ఆశ్రయించినప్పుడు హరి అని, రజోగుణం రూపాన్ని ప్రదర్శించేటప్పుడు బ్రహ్మ అని, తమోగుణ లయకారకం అన్నమాట, అన్నిటిని లయం చేసేటటువంటి శివరూపము, మూర్తి భేదములు ఏవేవి, అవి ఎటువంటివి, వాటి ప్రభావాలు ఎటువంటివి అని మాకు చెప్పు అని అడుగుతారు. భగవంతుడు ఫాల్స్ మనుష్య, అది ఎనర్జీ ఒక రూపాన్ని దాల్చి ఉంటుందే కానీ మన మాదిరిగా బోన్సు మాంసము అటువంటి శరీరం కాదండి. బ్లిస్ఫుల్ బాడీ, ఒక రకమైన జ్యోతి స్వరూపమైనటువంటి శరీరం ఆ కృష్ణ పరమాత్మది. అటువంటి రూపాన్ని ధరించి గోవర్ధనాన్ని ఎత్తి ఏమేమో అతిమానుషమైనటువంటి కార్యాలన్నీ చేసినాడు కదా. యాగదీక్షాపరులమైనటువంటి మాకు భగవంతుడి కథలు వినడానికి అవకాశం ఉందా అని అనుమానం లేదు. మేము కలియుగ ప్రవేశించడం ఇంకా ఈ లోకంలో మేము ఉండడానికి మేము ఇష్టపడము. విష్ణుపదం అంటే ఆకాశానికి కూడా పైన ఉండేటువంటి బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ అది అనమాట. అది అంతా మైండ్ అదే చింత చేస్తూ ఉంటే ఆ పదాన్ని ఈ శరీరంతోనే మనము ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ భావం అన్నమాట. హరికథా శ్రవణంలో కాలం గడపడమే దీనికి అంతటికీ కూడా మనకు ఒక మార్గం అవుతుంది. కానీ వేరే ఇతరత్ర అవి వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి మా కోరికను తీర్చి హరికథలను మాకు చెప్పు. కలిశక్తి ఇంత అనడానికే, చెప్పడానికి అంత పవర్ఫుల్గా ఉంటుంది కలి ప్రభావం. సత్వాన్ని, వైటల్ ఎనర్జీని అంతటిని కూడా పీల్చి పారేసేసి, అందుకే మనుషులు ప్రాయశః చాలా తక్కువ ఆయుష్ కలిగి రోగపీడితులయ్యి చేయడానికి శక్తి చాలదు, వాళ్ళకి వీక్గా ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళు వైటల్ ఎనర్జీని పొందడానికి మాకు ధర్మరక్షణ అవరిచిన కృష్ణ భగవంతుని అవతారాల కథలన్నీ కూడా మాకు చెప్పి మా జీవశక్తిని బాగా ఎంకరేజ్ చెయ్యి అని అడుగుతారన్నమాట. సూతుడు వాళ్ళ మాటలకు అంతటి సంతోషం చెంది ఏ మహానుభావుడు అందరిలో సమాన భావంతో ఉంటాడో భగవంతుడు, అందరికీ మంచి చేయడానికి మాత్రమే ఉద్యమంగా కట్టుకొని హృదయంలో కూర్చొని రెడీగా ఉంటాడో అటువంటి వాణ్ణి మనము మొక్కి ఆయన పాదాలను ఆశ్రయించి స్వామి నీ పాదాశ్రయం కల్పించు అని అడుక్కునేటటువంటి ఎన్నో పురాణాలను వేదవ్యాసులు చెప్పినవన్నీ నేను మీకు కొంతలో కొంత నాకు బుద్ధిస్తమైనవన్నీ నేను మీకు చెప్తాను అనేసి చెప్తా ఉంటాడు ఆయన. ఒక్కటే సారాంశం, ఒక్కటే పరమాత్మ పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీని అణువణువులో కూడా ఉన్నాడు దేవుడు. ఈ శరీరంలో కూడా అణువణువులో కూడా మనము
ఎంత భక్తితో, ఎంత భావంతో, ఎంత ప్రేమగా, ఎంత విశ్వాసంతో, గాఢ విశ్వాసంతో మనం అనుకుంటూ ఉంటాము, కలడు కలడు భగవంతుడు కలడు, ఈ శరీరంలో కూడా ఒక్కొక్క అణువులో కూడా కలడు అని మనం ఎంత భావపూరితంగా, ఎంత శ్రద్ధామయంగా మనం అనుకుంటాం. యద్భావం తద్భవతి. అట్లా మనం కూడా ఇదే శరీరంలో కూడా ఆ పరమాత్మ బ్లిస్ని మనము చక్కగా మనము అనుభవించవచ్చును అనే దాని గురించి ఆ సూతుడు చెప్తూ ఉన్నాడనమాట. ఇవన్నీ ఏ తపోనిధి మాకు వివరించినాడో అతని కుమారుడైనటువంటి శుకుడు, ఆ మహానుభావుడు పరీక్షిత్ మహారాజుకి చెప్పినప్పుడు నేను కూడా అక్కడ ఉంటిని, దాన్నే నేను మీకు చెప్తాను అన్నాడు. అంటే ఇది ఎక్కడెక్కడి నుంచి వచ్చింది పరంపరగా, వేదవ్యాసుల వారు శుకుడికి చెప్పినారు, శుకుడు పరీక్షిత్ మహారాజు చెప్పినాడు. అక్కడ కూర్చొని విన్నటువంటి సూతుడు మనకు ఆయన ముఖాంతరంగా మనకి ఇది రికార్డ్ అవుతా ఉందన్నమాట. ఈ భాగవతము ఇది ఈ గ్రంథం గురించినటువంటి ఒక పరంపర గురించి చెప్పుకున్నామన్నమాట. ఆ సూతుడు వాళ్ళ గురుదేవతలందరికీ నమస్కారం చేసుకొని, మీరు అడిగినటువంటి అర్థము కృష్ణ భగవంతుని గురించి ప్రశ్నించినారు కాబట్టి మీ ప్రశ్నలో శాస్త్రసారం, అన్ని శాస్త్రాలకు వేదాంతము, ఇతిహాసాలు, పురాణాలు అన్నింటి సారము ఏదైతే ఉందో అంతా నేను ఒక జిస్ట్గా చెప్తాను. భగవంతు కృత్యము, ఈ భగవంతుడు ఎప్పుడెప్పుడు ఏ కార్యాలను ఎందువల్ల చేసినాడో ఆ కారణమేమి, దానివల్ల దొరికిన ఫలమేమి, ఆ భగవంతు కృత్యం గురించి, సృష్టి ఆది లీలలు అంటే బిగినింగ్లో నుంచి బ్రహ్మదేవుడు సృష్టి ఆది నుంచి ఎట్లెట్లా లీలలు జరిగినాయి సృష్టిలో, అవతారాలు ఎందుకు ఎప్పుడెప్పుడు భగవంతుడు ధరించినాడు. శ్రీకృష్ణుని సర్కిల్, కృష్ణుడే భగవంతుడు, ఆయన ఒక సర్కిల్ని పెట్టినాడనమాట. ఒక ఆయన మూలాధారంగా ఉండి రంగుల రాట్నం ఎట్టయితే తిరుగుతూ ఉంటుందో దాన్ని ఆ సైకిల్ గురించి చెప్తాడు. ఈ వృత్తాన్ని అనుసరించుకొని మనం కూడా తిరిగి 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 ఆ వృత్తంలోనే తిరిగి తిరిగి దిగాలి. ఆ రంగుల రాట్నం ఒకరోజు కాబట్టి దిగి పరమాత్మ పాదాల దగ్గరే నడిపిస్తూ ఉండేవాళ్ళు ఎవరు, మూలంలో కూర్చొని కృష్ణుడు. ఆయన పాదాలను ఆశ్రయించి నివృత్తరతులమయ్యి సాక్షాత్ పరమశివుడు ఎట్లయితే నివృత్తరతుడై ఉన్నాడో అట్లా మనం కూడా కావాలనేది దీని తాత్పర్యం అన్నమాట. ధర్మాన్ని రక్షించేది ప్రతి ఒక్కరికి బాధ్యత, ప్రతి ఒక్కరికి స్వధర్మాలు అని ఉంటాయి. ఆ ధర్మాలను ఆచరిస్తే వాళ్ళకి తృప్తి, సంతోషము, శాంతి, సుఖము అన్నీ కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక స్వధర్మం ఉంటుంది. ఒక వ్యక్తిగా పుట్టిన వ్యక్తికి తల్లిదండ్రులను సేవించుకోవడము, ధర్మంగా వ్యవహరించడం, ధర్మంగా సంపాదించుకోవటము, ధర్మంగా వాళ్ళ కులంలో వాళ్ళ ధర్మానికి అనుకూలమైనటువంటి వివాహాన్ని చేసుకొని ధర్మంగా మంచి పిల్లల్ని కనడము, వాళ్ళని ధర్మమైనటువంటి దారిలో పెంచి పోషించడం, ధర్మంతో సంపాదించడము, ధర్మంతో తన సంసారాన్ని కూడా పోషించి నివృత్తిరతులే వాళ్ళు ఆ సంసారాన్ని కూడా వదిలి కొనాకి సన్యాసంలోకి తీసుకొని భగవంతుని మాత్రమే ఆరాధిస్తూ అనన్య చింతతోటి భగవంతుని ఆరాధించి ఆ పరమపదాన్ని పొందడము, దీనికి ధర్మార్థ కామ మోక్షాదులు అంటారు కదా, చివరికి మోక్షరతులే ఉండటము మనుషులకు ధర్మము అని సూతుడు వాళ్ళకి చెప్పడము మనం తెలుసుకున్నాము. సూతుల వారు సౌనకాది మహర్షులతోటి శాస్త్రసారము అని కొన్ని లిస్టులు చెప్పినారు కదా, ఒక 4-5 లిస్టులు చెప్పినారు. దాంట్లో శాస్త్రసారం గురించి మొదలుపెట్టి చెప్తున్నారు. శాస్త్రసారం ఏమంటే మనుషులకు ప్రవృత్తి ధర్మాలు, నివృత్తి ధర్మాలు అని 2 ఉంటాయి. ప్రవృత్తి అంటే ప్రకృతి ఎప్పుడు చూసినా కూడా సుఖాలు భోగాలు అనుభవించడానికి దానికే ఇష్టపడుతూ ఉండడాన్ని ప్రవృత్తి అంటారు దాన్ని. అట్లా అన్ని సుఖ భోగాలన్నీ వదిలిపెట్టేసేసి నాకు ఏవి వద్దు అనేటటువంటిది కేవలం తన పరమాత్మ, తన అంతరాత్మను మాత్రమే, అక్కడ ఉండే సుఖాన్ని మాత్రమే కోరుకుంటూ పరమ ప్రేమతో, పరమ శ్రద్ధతో, పరమ వైరాగ్యంతో చేసేదాన్ని నివృత్తి లక్షణాలు అని అంటారు. ఈ ప్రవృత్తి ధర్మాల్లో ఎన్నో యజ్ఞాలు, హోమాలు అన్నీ ఉంటాయి. అవి స్వర్గప్రాప్తి కోసమని చేస్తూ ఉంటారనమాట. అవి మాకు స్వర్గ సుఖాలు దొరకాలా అనేసి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు మనుషులంతా ఏదో ఇంకా ఉన్నత గతికి పోవాలనే ప్రతి ఒక్కరి ప్రయత్నము అదే కదా, అందరి అదే కదా, ఇంకా ఇక్కడికన్నా ఇంకా బాగుండాలా అనే ప్రయత్నం చేయడమే కదా మనిషికి. ప్రతి ఒక్క మనిషి కూడా పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలా, ఫ్యామిలీలో సుఖంగా ఉండాలా, అన్ని సుఖాలు చవి చూడాలా,
ఎండ్ వరకు నాకేసేలా ఉండే సుఖాలన్నింటినీ కూడా ఇది బాకీ లేదు, ఇంకా అన్నీ అనుభవించేసినాము అనిపించుకోవాలనేదే మనుషులకు ఉంటుంది కదా. అటువంటి అందరికీ ఉంటుంది అది. ప్రతి ఒక్క దాంట్లో కూడా సుప్రీం హ్యాపీనెస్ను ఎండ్ దాకా చూసేయాలి సుఖాలను అనేది ప్రతి ఒక్క మానవుడికి అది ప్రకృతి యొక్క లక్షణం అన్నమాట. మహాభోగ మహేశ్వర్య అని అంటారు ప్రకృతిని. సమస్త సుఖభోగాలను కోరుకుంటూ ఉంటుంది ప్రకృతి. అది మనుషులుగా చేస్తూ ఉండేది. వాళ్ళలో ఉండే ప్రకృతి సూక్ష్మశక్తి ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటుంది మన స్వభావస్తు ప్రవర్తతే అని. అట్లా అయితే పరమాత్మ ధర్మాలు ఎటువంటివి అంటే ఇంకా శివధర్మాలనే చెప్పుకోవచ్చు అనమాట. మనం ఎక్కువగా చెప్పాల్సిన పనే లేదు ఇంకా దాని గురించి. శివుడు ఎంత విరాగి, ఎట్లుంటాడైనా ఎక్కడో శ్మశానంలో కూర్చొని ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు, జనాలతో కలవడు, ఎక్కువగా ఏకాంత భక్తి చేస్తూ ఉంటాడు. దాన్నే శ్రేష్ఠ ధర్మము, పరమధర్మము, పరధర్మము అంటే పరుడెవరు? పరమాత్మ పరుడు. పురుష సాపర పార్థ భక్త్యా లభ్యస్ అనన్యయా అంటారు. ఏం చెప్తాడు భగవద్గీతలో? అనన్య భక్తి, ఇంక వేరే చింతలు లేదు, వేరే కర్మలు చేయడం లేదు, ఏం ధ్యానయోగ పరోనిత్యం అంతే. అట్లా ఉండేదాన్ని శ్రేష్ఠ ధర్మము అని, పరమధర్మమని, పరధర్మము అని చెప్తారనమాట. మద్భక్త సంఘవర్జిత, ఒక్కరితో కూడా కలవడు అనమాట. కృష్ణ భక్తులు అంతరాత్మపైనే భక్తి చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇతరత్ర అవేవి కూడా కోరుకోరు, ఆశపడరు. అంత అభిమానరహితంగా ఉండేదని పరమధర్మము, శ్రేష్ఠ ధర్మము అని అంటారనమాట. దానికి ఏం చెప్తున్నారు? ఇట్లా ధర్మాలలో ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణము అని ఉండేది కదా. అటువంటి ధర్మాలలో ధర్మస్వరూప నిరూపణం చేస్తాను. ధర్మం అంటే ఏమి? ధర్మం వలన అంటే మనం ఎథికల్గా, ఒక్కచోట కూడా అనెథికల్గా ఉండకుండా ఎథికల్గా మన మాట్లాడే మాట కానీ, మన ప్రవర్తన కానీ, మన కూర్చున్నా లేచినా కూడా మనం 24 గంటలు ధర్మాన్ని, ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది అని తెలుసుకునేది. తస్మా శాస్త్రం ప్రమాణం అంతే కార్యకార్య వ్యవస్థితవు అనేసి. అంటే ఫస్ట్ నువ్వు శాస్త్రాన్ని తెలుసుకోవాలి. శాస్త్రాన్ని తెలుసుకుంటా నీకు ధర్మంలో ఏం చెప్పినారు, శాస్త్రాల్లో ఏం చెప్పినారు, ధర్మం ఎట్లా చేయమని చెప్పినారు, ఎట్లా సంపాదించమని చెప్పినారు, అన్ని రకాలు ఇచ్చినారు. మనిషికి బ్రాహ్మణుడిగా పుట్టి బ్రాహ్మణుడిగా వాడు బతకలేకపోయినప్పుడు నెక్స్ట్ వైశ్య ధర్మానికో క్షత్రియ వ్యాపారం చేసుకునేదో ఏదో ఒకటి బ్రతుకు గడపాలి కదా వాళ్ళకి. ప్రతి ఒక్క ధర్మాలు చెప్పినారు మనకు. మన సనాతన ధర్మంలో కొంచెం బతుకు బాగా పుష్టి కలిగినాక వెంటనే మళ్ళీ బ్రాహ్మణ ధర్మం ఏమి? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు చదువుకొని ఇతరులకు కూడా బోధించటం. ఇదే బ్రాహ్మణులకు ధర్మం అన్నమాట. అట్లా ధర్మాచరణ వాళ్ళ కులంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఆచరించడం. క్షత్రుడైతే భుజబలంతో దేశాన్ని రక్షించేటటువంటి రాజ్యాన్ని ఏలేది, ఇది క్షత్రియులకు. వైశ్యులకు గోవులను సాకేది, పంటలు పొలాలను చూసుకునేది, వ్యాపారం చేసేది, ఇది వైశ్యులు. శూద్రులకు అన్ని ఉన్నత వర్గాల వాళ్ళకందరికి కూడా సేవ చేసేది. వాళ్ళ నుంచి మంచివన్నీ తెలుసుకుంటూ వాళ్ళకు సేవ చేస్తూ వీళ్ళు ఉన్నతగతికి రావడం. అందరూ ఉన్నతగతికి రావచ్చు, ఏ కులస్తులైనా కూడా. దీనిలో కుల మత జాతి భేదమే లేదు. భగవంతుడు అంతటి గొప్పవాడు కాబట్టి ఆయన భజనీయుడు అని చెప్తాం మనము. అటువంటి ధర్మాన్ని మనుషులు ఆచరించుకుంటూ పోయేది. ఇట్లా ధర్మాచరణ చేస్తే ఏమవుతుంది? రాగా ధర్మాచరణ వల్లనే మనిషికి డివోషన్, భక్తి అనే శక్తి మనుషులకు లభ్యమవుతుంది. ఆ భక్తి వలన విరక్తి మొదలు పెడుతుంది. యావి వద్దు, వైరాగ్యం. ఎన్ని మోసాలు చేస్తారు ఈ ప్రపంచంలో, ఎంత ద్రోహాలు చేస్తారు మనుషులు అని అటువంటివన్నీ, ఆ దోషాలన్నీ పదే తలుచుకుంటూ వైరాగ్యాన్ని పొందడం. అది శాశ్వతంగా ఉండాలి. ఆ వైరాగ్యం టెంపరీగా ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళకండేది నాకు కూడా ఏ రోజుకైనా వచ్చి అటాక్ కావచ్చు. బార్డర్ దాకా వచ్చిన లోపలికి వచ్చి మనల్ని కూడా అటాక్ చేస్తారు అనేది తెలుసుకొని మనం విరక్తిని చెంది, ఈ శరీరాలు ఎంత భయంకరమైనవి, శరీరాలు రోగగ్రస్తమైనవి,
భయంకరమైన ఒక్క ఎంట్రుకను లాగినా నొప్పి, ఒక గోరు ఎక్కువగా పీకినా కూడా నొప్పే. ఇంత భయంకరమైన దేహంలో ఉన్నాను అని ఆత్మకు చక్కగా భయం పుట్టాలా. ఈ శరీరంలో ఉంటే భయం ఉండి శివభక్తి, భగవద్గీత నిండకు శివభక్తినే చెప్పినారనమాట. ఎక్కడ చూసినా శివభక్తి. అదేష్ట సర్వభూతానం నిర్వైర సర్వభూతేషు సర్వభూతహితేరతాః సర్వత్ర సమదర్శన. అందరిలో ఉండే ఆత్మ ఏకంగా ఉంటుంది కాబట్టి మొదట సమదర్శనం బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలన్నమాట. అట్లా వైరాగ్యం వలన ముందరికి జ్ఞాన లబ్ధి. ఎటువంటి జ్ఞానం కావాలా? మన ప్రకృతిలో ఉండే దోషాలని కనబట్టగలిగేటటువంటి జ్ఞాన సిద్ధి మనకు కావాలా. పరమాత్మ ప్రకృతి ఇద్దరిని మ్యాచ్ చేయాలి. పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఎవరిని ద్వేషించొద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ ఈమె ఏం చేస్తూ ఉంది? వాడిని ద్వేషిస్తుంది. లేదు, అట్లా కాదు. మ్యాచ్ యువర్ నేచర్ టు యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ ఈజ్ ఎవరిని ద్వేషించదు. నా ప్రకృతి కూడా ఎవరిని ద్వేషించకూడదు. ఇట్లా మ్యాచ్ చేసుకుంటూ పోయి పరమాత్మకు ప్రకృతిని ఈక్వల్ చేసుకుంటూ పోవడమే అన్నమాట. ఇదే సాధన. ఇటువంటి జ్ఞానభక్తి వైరాగ్యాదులన్నీ కలిగినాక అట్లా చేయడం వల్ల ఏం కలుగుతుంది? అప్పుడు మైండ్ ఒక పక్క కాన్సన్ట్రేషన్ చేసేదానికి అప్పుడు అర్హత కలుగుతుంది. ఎవరైనా ఏదైనా ఎట్లా సాధిస్తారు? మైండ్ పెట్టి కాన్సన్ట్రేట్ చేసి అదే దానిపైనే ఏకాగ్ర బుద్ధి ఉంటే కానీ చదువులు కూడా చదవలేరు, ఏ పని కూడా సక్రమంగా చేయలేరు, ఏది సాధించలేరు. ఆ బుద్ధి ఏకాగ్రము కావాలా. మన ఇంటెలిజెన్స్ దట్ షుడ్ బికమ్ ఒక్క చోట సెంట్రలైజ్ కావాలన్నమాట. అప్పుడు కానీ బుద్ధి ఏకాగ్రమైనప్పుడు ఏమవుతుంది? అప్పుడు వైరాగ్యము, ఉత్త వైరాగ్యం వల్ల ఫలం లేదు. పరప్రీతి కూడా ఉండకూడదు. పరప్రీతిపై ఫుల్ యు ఆర్ విత్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ గోయింగ్ డైవర్టింగ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. అట్లాంటి హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ సెల్ఫ్. అట్లా డెవలప్ చేసుకుంటా పోతే మనకు జ్ఞానము ఉత్పన్నమయ్యి జ్ఞానమే సాక్షాత్కారం. ఎక్కడి నుంచి మన బుద్ధి జ్ఞానం వస్తూ ఉంది? అక్కడికి బుద్ధి కాన్సన్ట్రేట్ కావాలా. ఆ జ్ఞానము ఉదయించినప్పుడు లోపల ఉంది మన సెల్ఫ్ ఆత్మబుద్ధి ప్రసాదజం అని చెప్తారనమాట. ఆత్మబుద్ధి ఎప్పుడు కూడా శ్రేష్టంగా ఉంటుంది, ఒక్క దోషం కూడా ఉండదు. మనం ప్రాకృతిక బుద్ధిని, ప్రాకృతిక జ్ఞానాలను పట్టుకొని ఉంటే మనము ఖచ్చితంగా బురదలో కాలు పెట్టేస్తాము. అందువల్ల అటువంటి కాకూడదంటే ఇటువంటి ధర్మాలను పాటించడానికి మనము నిత్యము ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఏం చెప్తున్నారు ఇప్పుడు? ధర్మం ఎవరు చెప్తున్నారు? సూతుల వారు ఆ ఋషులతోటి డిస్కషన్ అది. వాళ్ళు అందరూ జ్ఞానులే, అక్కడ ఉండేవాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ధర్మం వలన భక్తి, భక్తి వలన వైరాగ్యము, వైరాగ్యం వలన ఆత్మజ్ఞానం ఉదయించేసేసి అప్పుడు మనిషి ఆత్మను సాక్షాత్కరింపజే, తనలో ఉండే భగవంతుణ్ణి, తాను జ్యోతిస్వరూపుడైన వాడిని, పరమాణు రూపంలో ఉండే భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకొని ధన్యుడవుతాడనమాట. ధర్మము మోక్షార్థం కోసం ధర్మం చేసినా సరే, స్వర్గార్థం కోసం కూడా ధర్మాన్ని ఆచరించినా సరే, ఆ అనుష్ఠానంలో ఇంతో అంత కాస్త శ్రమ ఉండనే ఉంటుందన్నమాట. ఆ శ్రమ ఎంత ఉంటే కూడా రెండిట్లో కూడా మోక్షార్థమైన శ్రమ శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. ఒక ఫౌంటైన్ ఆఫ్ జాయ్ మాదిరి ఉంటుంది ఆత్మతత్వం. అది చిత్ ఆనందము అంటారు ఆత్మని. అటువంటి ఫౌంటైన్ ఆఫ్ జాయ్ మాదిరి ఉంటుంది మన ఆత్మ. ప్రతి ఒక్కరికి ఎంతటి భాగ్యాన్ని ఇచ్చినాడు దేవుడు. కష్టాల్లో నీకు ఆనందాన్ని పంచి ఇస్తాడు ఆయన. ఆయన నువ్వు ఆశ్రయించు, ఆయన అడిగితే ఆయన నిజమైన సుఖాన్ని ఇస్తాడు. ఎందుకు నువ్వు దానికి ప్రయత్నం చేయడం లేదు? నిజంగా ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఊరికనే ఏదో క్యాజువల్గా ఒకంత ప్రయత్నం చేస్తారు కానీ తీవ్ర స్థాయిలో తీవ్ర వైరాగ్యము, తీవ్ర భక్తి ఎందుకు చేయకూడదు? చేసి తీరాలనే చెప్తున్నారు అనమాట. కొంచెం ప్రాక్టీస్ చేసి అది మళ్ళా లాస్ అయిపోతూ ఉంటుంది. భక్తులు అంతేనే, అన్నీ అంతేనే, ఏదైనా కానిలే. ఇప్పుడు మనం సంపాదించిన ఆస్తులు పాస్తులు కూడా మరణంతో వాటిపైన మనకు హక్కును కోల్పోతాము. మళ్ళా పుడతాము, మళ్ళా మొదలుపెట్టి మళ్ళా సంపాదన చేసుకోవాలి. అందుకని ఏం చెప్తున్నారు?
ప్రతిసారి నువ్వు ఈ లౌకికమైనటువంటి వాటి కోసము శ్రమించి సంపాదించి మూట గట్టి మళ్ళా పుడతావా, మళ్ళీ ఇదే యాటిట్యూడా, మళ్ళీ సంపాదనకు తొడుగుతావు, సంపాదిస్తావు, మళ్ళీ అంత మూట నీళ్ళలోకి పారేసినట్టు పారేసి ఒక్కడవే మళ్ళీ ముందర జన్మాలకు పోవాల. అందువల్ల ఏం చెప్తున్నారు, ఒకవేళ స్వర్గానికే పోదాము అని అనుకుంటే కూడా, స్వర్గార్థం కోసం నువ్వు శ్రమ చేసినా కూడా ఆది ఫలం కూడా తాత్కాలికమే. అది ఎట్లా చెప్తాం తాత్కాలికము అని? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ప్రాప్య పుణ్యకృతాం లోకం ఉషిత్వ సమాహ. ఎంతో పుణ్యం చేసుకుంటాడు, పుణ్యం చేసుకునేది ఏమవుతుంది, ఆ పుణ్యలోకాలకు పోయి ఆ పుణ్యం మీద ఖర్చు అయిపోయింది అనుకోండి, కిక్కు కొడతారు అక్కడి నుంచి దేవేంద్రుడు వారి అనుచరులు. పో, ఇక్కడ నీది అయిపోయింది, నీ పుణ్యం ఖర్చు అయిపోయింది, పో భూమిపై. కానీ మనం ఎక్కడ యా స్వర్గాదులు వద్దు మనకి. స్వర్గాపవర్గ నిరపేక్ష నిజ అంతరంగంలో ఉండే సుఖాన్ని, చక్కటి సుఖాన్ని, పరమానందమయ సుఖాన్ని పొందకుండా చిల్లర సుఖాలు, పనికిరాని సుఖాలు, ఇంద్రియ సుఖభోగాలు అవసరమా? ఈ భూమిపైనే ఉంది కదా, ఎన్ని ఇంద్రియ సుఖాలు పొందకూడదు? ఇక్కడే మనకి ఆ స్వర్గము వద్దు, దాంట్లో కోసం కష్టపడి ఆ త్రిశంకు చేస్తారు కదా స్వర్గప్రాప్తి కోసరంగా, సశరీరంగా పోవల్లా అనేసి అక్కడి నుంచి కొట్టినారా దేవేంద్రుడు, తల కింద దిగి పడిపోయినాడా? అట్లయితుంది కదా. అట్లా కాకూడదు. మనకు అటువంటి పేరాశలు, పనికిరాని ఆశలు వద్దు. ఈ భాగవతం అంతా పక్కగా ట్రూత్, ఓన్లీ ట్రూత్ గురించే మాట్లాడుతుంది. దీని గురించి ఇంకొక మాట చెప్పడానికి ఎవరికి కూడా, ఈ సృష్టిలోనే ఎవరికి కూడా అంత ధైర్యం, హక్కు లేదు. అటువంటి భాగవత్ ధర్మాల గురించి మనము చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. ఇది కాదు, ఇది ఇట్లా కాదండి తప్పు అని ఎవడు అనడానికి వీలు లేదనమాట. అటువంటి ధర్మాలే భాగవత్ ధర్మాలు. అందుకే చెప్తున్నారు, శృతులలో వేదాలలో ఉంటుంది స్వర్గప్రాప్తి కోసం ఇవన్నీ చేయండి అని శృతులు అంటారు వాటిని. అక్కడ చెప్తా ఉంది, శృతులు చెప్తా ఉంటారు కానీ వింటాము, కానీ దానికోసం మనము ఆశపడకూడదు. అటువంటి వాటికి ఫస్ట్ నూగులు నీళ్ళేసి మాకు స్వర్గాపవర్గ నిరపేక్ష అనేసి తిలోదకాలు వదిలిపెట్టేసేసి మాకు స్వర్గ సుఖాలు వద్దో, ఈ శరీరంలోనే మేము ఇంద్రియ సుఖభోగాలు కూడా కట్టి పక్కలకు బారేసేసి ఆత్మసుఖాని కోసరమే నిరంతరంగా అభ్యాసాత్ రమతే ఎత్ర దుఃఖాంతం జనిగచ్చతి అని భగవద్గీతలో చెప్పినారు కదా. తన అంతరాత్మలో ఉండే సుఖానికోసరమే క్రేవింగ్, ఆ క్రేవింగ్ ఉండాల. పరప్రీతి ఎప్పుడైతే బయటికి పోకూడదు, ఇంకా మైండ్ పర విషయ ప్రీతి, పరప్రీతి విషయ ప్రీతి. ఈ దేహంలో నుండి పక్క దేహాల గురించి కానీ, పక్కన ఉండే విషయ ప్రీతి కానీ అన్నీ వదిలిపెట్టేసేసి తన అంతరాత్మలోనే ఇంట్రోవర్ట్ అయిపోయేసేసి చక్కగా ధ్యానయోగపరో నిత్యం అనేటట్లుగా ఉండాలనేది భాగవత్ ధర్మాల గురించి చెప్పుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏవే చెప్పుకుంటున్నారు. కర్మార్జిత లోకాలు ఇవన్నీ. ఈ భూలోకము కర్మార్జిత లోకం. పుణ్యార్జిత లోకాలు ఏమేమిటివి? స్వర్గము, దానిపైన తపోలోకము, జనోలోకము, ఏ ఏ లోకాలు ఉన్నాయో అవి కూడా పుణ్యాలు ఎప్పుడైతే నశిస్తుందో అక్కడి నుంచి కూడా పడిపోతాడు జీవుడు. ఫాలెన్ సోల్స్ మనమందరం కూడా హై లెవెల్లో ఉంటిమి, అక్కడ నుంచి ఫాల్ అయిపోయి భూమిపైనకి పడిపోయేటటువంటి ఆత్మలం మనము. ఇప్పుడు తిరిగి మనం పనిగట్టుకొని ఎత్తిపోతల పథకం అంటారు నీళ్ళకి, లో లెవెల్ నుంచి పైకి అంటే మోటార్ వేసి ఎత్తాలి ఆ నీళ్ళు, పైనుంచి కింది పడేదానికి ఏం కష్టమా? లపక్కని పడిపోతుంది ఆత్మ, పడిపోతుంది అది. ఇక్కడి నుంచి పైలోకాలు పోవాలంటే ఎంత మోటార్ ఎనర్జీ యూజ్ చేయాలి మనము. అటువంటి శక్తి మన ఆత్మకు ఉంది. ఇట్ హ్యాస్ గాట్ దట్ ఎనర్జీ. అందుకే అప్రమేయుడు, అవినాశి. మోటార్ ఎనర్జీ మాదిరిగా మన శరీరంలో, ఈ శరీరంలో సర్వశక్తులకు మూల కారణమైనటువంటి ఎనర్జీ, ఒక ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ అనే అనుకోండి ఆత్మను. అంతటి అప్రమేయుడైనటువంటి తన అంతరాత్మను చక్కగా ఎలివేట్ చేయాల. ఆత్మ క్యాన్ లీవ్ ద బాడీ అండ్ గో టు ద హయ్యెస్ట్ వరల్డ్స్ వెరీ ఈజీలీ. ఆత్మకు చాలా సుఖం. మనం బంధించేస్తాం ఎక్కడ పోనీకోకుండా ఆత్మని. అట్లా చేయడం తప్పు కదా. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఉత్తమ లోకాల నుంచి వచ్చింది, ఎంత లోకాలు కూడా దాటి ఉన్నటువంటి పరమాత్మ నుంచి వచ్చినటువంటి మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన, పరమాత్ముడి అంశాలు ఈ జీవాలు. అటువంటి ఆత్మను ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, ఎలివేట్ యువర్
ఆత్మశక్తి అనేసేసి చెప్పుకుంటున్నాం అన్నమాట. భక్తి వేదాంత శ్రవణం నెక్స్ట్ చెప్పుకుంటున్నారు. వాడి సూతుల వారు చెప్తా ఉండేది, వేదాంతాది శ్రవణాల వలన తత్వ సాక్షాత్కారం కలుగుతుంది కదా, భక్తి ఎందుకు అని అంటారా? సాక్షాత్కారంలో పరోక్ష సాక్షాత్కారము, అపరోక్ష సాక్షాత్కారం అని 2 విధాలు. అపరోక్ష సాక్షాత్కారం అంటే సానుభవ, తనకు ఎక్స్పీరియన్స్, తనకు తానుగా అనుభవించిండేదన్నమాట. ఎవరో చెప్పింది వినిండేది కాదు, తనకే సొంతగా వచ్చిండే అనుభవ పాఠం అన్నమాట అది. వేదాంతం వినడం వల్ల థియరీ తెలిసి వస్తుంది, కానీ అనుభవం థియరీకి ప్రాక్టికల్స్ చేస్తేనే కదా నీకు ఎక్స్పీరియన్స్లు అయ్యేది. నీకు దాన్ని ఎట్లా అప్లై చేయాలా నాలెడ్జ్ను, దానివల్ల నువ్వు ఎట్లా ప్రయోజనం పొందవాలా అనేది థియరీ పట్టుకొని ప్రాక్టికల్స్ చేయాలి కదా. అందుకనేసేసి ఉత్త థియరీని పరోక్ష సాక్షాత్కారము అంటారు. అంత మాత్రాననే ఉత్త థియరీ తెలుసుకుంటే ఫలం లేదని చెప్తున్నారు. భోంచేస్తే ఆకలి తీరుతుందని మా అందరికీ తెలుసు. తెలిసినంత మాత్రం ఆకలి తీరిపోతుందా? వినేదానికి అనుభవించడానికి ఎంత భేదమో అంత భేదము పరోక్షాలకు అపరోక్షాలకు ఉంటుందన్నమాట. అందువలన మనము థియరీని ప్రాక్టికల్గా మనము ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ పోవాలా. అది ఇట్స్ ఎ మస్ట్. అంత తీవ్ర భక్తితోటి మనము 3 తపస్సులు చెప్పినారు కదా భగవద్గీతలో. అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియం హితం చేయత్, స్వాధ్యాయ వ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇట్లా తపస్సులని. రెండోది దేవ ద్విజగురు ప్రాంగణ పూజనం, బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. ఇది 2వ తపస్సు. మన ప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధి రిచ్య తత్తపో మానసముచ్యతే. త్రికర్మ, మూడు రూపాలుగా కూడా మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధి అంటారు దీన్ని. త్రికరణ శుద్ధికి 3 రకాల తపస్సులు: శరీరము, మనస్సు, వాక్కు, కాయము, కర్మము. ఇవన్నిటినీ పరమ పవిత్రం చేసుకొని ఆ పవిత్రత వలన కలిగే ఆత్మశుద్ధి, నాకు ఆత్మశుద్ధి కావాలా, అంతేగాని నాకు వేరే గోలు లేదు, గురి లేదు, నాకు ఆత్మశుద్ధే కావాలా అని తన ఆత్మను తాను శుద్ధి చేసుకుంటే నీ శరీరం మొత్తం ఆనందమయమై జ్యోతి స్వరూపుడై వెలుగొందేటటువంటి ఒక భాగ్యము కాచుకోనుంది. దాన్ని వదిలిపెట్టుకొని ప్రాకృతిక మానవుడిగా బ్రతకద్దు, నరకము కాచుకొని ఉంటుంది. ప్రాకృతిక మానవుడికి నరకము తప్పదు. అమృతమును కోరి వాసుదేవుని భజింపము, మృత్యువును ధరించెదవు అని చెప్తారు భాగవతంలో. అటువంటి వాటిని ప్రాక్టీస్ చేసుకుందాం. ఈరోజు ఇంత చెప్పుకున్నాము, మిగిలినవి రేపు చెప్పుకుందాము. సర్వం స్వస్తి, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. దయచేసి మా ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాం.